ఐ లవ్ యూ సుజాత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ನಾನು ಉನ್ನೆ ಕಾದಲಿಕ್ಕರೆ. ఇది కరెక్ట్ కాదు రవి. కరెక్ట్ కాదా? నా దోస్తుడు ఇదే చెప్పాడే. 1 సెకండ్. ನಾನು ಉನ್ನೆ కాదలిక్కరే కరెక్ట్గానే ఉంది. నేననేది అది కాదు. ఈ ప్రేమించుకోవడం కరెక్ట్ కాదు రవి. అయినా నేను ప్రేమించలేను రవి. ఏ ఆల్రెడీ ఎవరు నేను ప్రేమిస్తున్నావా? కన్ఫామ్గా మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉంటాడు. రోజు నీ టెక్స్ట్ బుక్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయ్యో అది కాదు రవి. ఆయన నాకు అన్నయ్యతో సమానం. ఓ అయితే పర్లేదు. మరి నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రేమించుకోవడం నాకు సెట్ కాదు. ఏ? ఎందుకంటే మా ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు. అందుకే నన్ను మర్చిపో రవి. చదువునైనా ఈజీగా మర్చిపోతానేమో కానీ ప్రేమించడం ఆయన ఎలా మర్చిపోతాను? అలా అనకు సుజాత. నువ్వు ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ లైఫ్ అంతా చాలా పెద్దగా ఊహించుకున్నాను. అది జరగదు రవి. జరగవా? ఏంటి పెళ్ళా పిల్లలా? పెళ్ళి. అయితే పిల్లలు ఓకేనా? సారీ, అదైతేనే కదా ఇది అయ్యేది. చూడు సుజాత, కాసేపు ఫ్యామిలీ అంతా పక్కన పెట్టు. నేనంటే నీకు ఇష్టమా లేదా? నువ్వంటే నాకు కూడా ఇష్టమే రవి. కానీ నేను ప్రేమించలేను రవి. అదేంటి? అదంతే, నీకు చెప్పినా అర్థం కాదు. పర్లేదు చెప్పు సుజాత, నేను అర్థం చేసుకుంటాను. ఐ లవ్ యూ రవి, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. చెప్పాగా నీకు అర్థం కాదని. అది కాదు, ఈ డైలాగ్ ఇంకెక్కడో వినట్టుంది. ఎక్కువగా ఆలోచించు మాకు. ఆ సినిమా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది. అదేలే, 20 సంవత్సరాల తర్వాత కీర్తి సురేష్ చెప్తే బాగుంటుంది. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవును, నా ఫ్యామిలీని కాదని నేను ఏమీ చేయలేను. పైగా వాళ్ళకి క్యాస్ట్ పిచ్చి, అస్సలు ఒప్పుకోరు రవి. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే ఏం చేస్తారో ఏమో. నాకు చాలా భయంగా ఉంది రవి. నీకోసం నా ప్రాణాలని ఇస్తాను సుజాత. అవసరం లేదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళే చంపేస్తారు నిన్ను. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి ఎవరైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నువ్వు నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేయకు ప్లీజ్ రవి. బాయ్ రవి. సుజాత, నీ ప్రేమకు గుర్తుగా నాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను రవి. బాయ్ రవి. సుజాత, సుజాత, ప్లెజర్ ఏమో వాడిది, పేరేమో నాదే. సుజాత, తుజలే మే మర్ జాతా. అలా పరిస్థితుల ప్రభావం వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. లేకపోతే నాకు అందమైన జీవితం ఉండేది. లే అయిపోయిందా? అందుకే నా జీవితంలో నీ జీవితం అవ్వద్దనుకుంటే వెళ్ళి త్వరగా ప్రపోజ్ చేయి. మరెప్పుడు చెప్పను? రేపే చెప్పే. రేపా? రేపు మంచి రోజేనా? చాలా మంచి రోజు, వెళ్ళి చెప్పు. సరే, నువ్వు కూడా రా, వెళ్దాం. నేనెందుకురా? వెళ్ళిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందనుకో, ఇద్దరం అటు నుంచి అట్టే బార్కి వెళ్ళిపోదాం. ఓకే పద.